పూజనం ఆచార్య శ్రీముఖేన కరిష్యే ఇది సంకల్ప్య. మొట్టమొదటి శనిదేవుడినే మనం ప్రార్థన చేయాలట. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి వరం వెంకటేశ్వర స్వామి కనుక ఆ శనిదేవునికి మనసులో మంచిగా నమస్కారం చేసుకోండి. అయ్యా మా సంకల్పాన్ని నెరవేర్చడానికి స్వామి వారిని విన్నవించండి అని ఒకసారి మీరు మనసులో మీ ధర్మబద్ధమైనటువంటి కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత అక్షంతలు కుడి చేతులకు తీసుకోండి. కుడి చేతులకు తీసుకొని కొద్దిగా నీళ్లు ఆ చేతులు పోసుకొని ఆ కింద విడిచేసేయండి. మాట్లాడద్దు, అస్సలు మాట్లాడద్దు. దీంట్లో చెప్తాడు ఎంత శ్రద్ధగా చేస్తే అంత తొందరగా ఫలం వస్తుంది కనుక చిత్తము ఇక్కడే పెట్టాలి. ఇప్పుడు కలశారాధన ఉంటుంది. దానికి మొట్టమొదటిగా భూమి పూజ చెయ్యాలి కనుక ఆ భూమి మీద కలశంలోని నీళ్లను కొద్దిగా చల్లి అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఒక పుష్పాన్ని ఉంచండి. ఓం చరణంబలి బ్రహ్మిత నంబరానం ఏన పూతస్తరగ దుష్కృతానే వేదపవిత్రేణ శుద్ధేన భూతాదిపాత్మనా మనాపిందరేమ విష్ణోరరావణ విష్ణోర్విష్టపతి విష్ణో స్వప్రేత విష్ణో సుర విష్ణో రమయు వైష్ణవిష్టనేక గంధద్వారాంధ్రాన విషాదిత్య పుష్టాంగ దోషణే ఈశ్వరీం సర్వభూతానాం స్వామి భక్తులేషు